హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 11th లెసన్ జల్ హీ జీవన్ హై. సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. అయితే ఈ లెసన్ని రాసిన వారు ఎవరు అంటే శ్రీప్రకాష్ గారు రాసినటువంటి జల్ హీ జీవన్ హై. సో అంటే ఏంటి? నీళ్ళు. జల్ అంటే నీరు, నీరే మన జీవనాధారము, మన ప్రాణము. సో దాని గురించి మనం తెలుసుకుందాము. అయితే ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఉన్ముఖీకరణలో చూడండి. సో ఇక్కడ ఒక ప్రకటన ఇచ్చారనమాట. ఏంటి? దైనిక్ భాస్కర్ ఏక్ పేడ్ ఏక్ జిందగీ. సో దేని గురించి ఇచ్చున్నారు ఇక్కడ? ఒక అంటే పేపర్లో ఇచ్చినటువంటి ఒక యాడ్ లాంటిది అనమాట. సో ఏక్ పేడ్ ఏక్ జిందగీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యహ విజ్ఞాపన్ కిస్కే బారే మే హై. సో ఈ ప్రకటన దేని గురించి ఇచ్చారు? అలాగే యహ విజ్ఞాపన్ కి సమాచార పత్రిక హై. ఏ వార్తాపత్రిక, ఏ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి యాడ్ ఇది? దైనిక్ భాస్కర్ ఇక్కడ ఇచ్చున్నారు కదా. నెక్స్ట్ అలాగే థర్డ్ క్వశ్చన్ ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై. సో దీని నుంచి మనకి ఏం మెసేజ్ లభిస్తుంది అని అడిగారు. నెక్స్ట్ ఉద్దేశ్య చూసినట్లయితే జల్ हमारे जीवन का एक प्रमुख आधार है. पानी का सही उपयोग करके आने वाली पीढ़ियों के लिए बचाकर रखना चाहिए. इस विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है. అయితే ఈ పాఠం ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకు ఇచ్చారు అంటే నీళ్లు మనకి ఎంతో అవసరం, అవి లేకపోతే మనం బ్రతకలేమే అనే చెప్పొచ్చు. సో అలాంటి నీటిని మనము ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, మన తర్వాత రాబోయే తరాల వాళ్ళ కోసం ఆ నీటిని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ విధా విశేష్ జల్ హీ జీవన్ హై యह एक कहानी पाठ है. इस कहानी में वे सभी तत्व है जो एक आदर्श कहानी में होने चाहिए. यहाँ भविष्य में घटने वाली काल्पनिक घटनाओं को आधार बनाकर जल के महत्व को और अधिक बढ़ा दिया है. यह सच है कि कहानी सदा बच्चों की प्यारी विधा रही है. इसी कारण जल का महत्व इस विधा में प्रस्तुत किया जा रहा है. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? సో ఇది ఒక కథ. పాఠ్ కా విధా క్యా హై? కహానీ హై. సో ఇదేంటి అంటే ఒక స్టోరీ లాగా చెప్పడం జరిగింది. ఎందుకు స్టోరీ లాగా ఇలా ఇచ్చారు? నీటి గొప్పతనాన్ని, నీటిని ఎలా సేవ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ని జనరల్గా ఇవ్వకుండా ఎలా పడితే అలా ఒక స్టోరీ టైప్లో ఇక్కడ నారేట్ చేశారనమాట. ఎందుకు అంటే కథలు, స్టోరీస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. సో స్టోరీ అనగానే ఎవరైనా సరే రెడీగా ఉంటారు వినడానికి. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ స్టోరీ లాగా దీన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లేఖక్ పరిచయ్. సో దీన్ని రాసినటువంటి రచయిత, లేఖక్ అంటే రచయిత శ్రీప్రకాష్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. श्रीप्रकाश हिंदी के जाने माने लेखक हैं. इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं. इनके निबंध विचारोत्तेजक प्रस्तुत रचना संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. సో ఈయన చాలా గొప్ప పేరు పొందినటువంటి రచయిత, ప్రసిద్ధి చెందినటువంటి రచయిత. ఈయన సైన్స్కి సంబంధించినటువంటి చాలా వ్యాసాలు రాశారట. సో అవి కూడా ఎలా ఉంటాయి అంటే మనలో ఆలోచనలు కలుగజేసేలాగా ఉంటాయన్నమాట. అలాగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ జల్ హీ జీవన్ అనేది ఆయన రచించినటువంటి సంచార మాధ్యమం కే లియే విజ్ఞాన్ అనేటువంటి బుక్ నుంచి తీసుకున్నటువంటి స్టోరీ. నెక్స్ట్ విషయ ప్రవేశ్. दुनिया की सभी भाषाओं में जल के अलग अलग नाम है, किंतु सबकी प्यास एक है. जल के बिना जीवन की कल्पना करना असंभव है. जल में जीवन बसता है और जीवन में जल का महत्व. प्रस्तुत पाठ में इसी विषय को उजागर करने का प्रयास किया गया है. సో చూడండి, ప్రపంచంలో అన్ని భాషల్లో ఈ నీటికి చాలా పేర్లే ఉన్నాయి. డిఫరెంట్గా పిలుస్తారు. జల్ అంటాము, వాటర్ అంటాము, నీళ్లు అంటాము, ఇలా రకరకాలుగా పిలుస్తాము. అయితే దాహం అనేది అందరికీ ఒకటే. నీళ్లు లేకుండా మన జీవితాన్ని ఊహించుకోవడం కూడా ఇంపాసిబుల్. సో నీళ్లలోనే జీవితం ఉంటుంది. జీవితం చక్కగా సాఫీగా సాగిపోవాలంటే మనకి నీళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని గురించే ఇక్కడ చెప్తున్నారు లెసన్లో. అయితే ఈ లెసన్లోకి వెళ్దాం మనము. 21वीं सदी का अब अंत होने वाला था
और 22वीं सदी की शुरुआत। पृथ्वी पर मानव ने काफी प्रगति कर ली थी, जनसंख्या पर नियंत्रण कर लिया था, पर्यावरण की समस्या को लगभग हल कर लिया गया था, लोग सुख चैन से रह रहे थे। अचानक एक दिन समाचार पत्र में एक खबर प्रकाशित हुई जिसे पढ़कर लोग आश्चर्यचकित हो गए। इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर నిరంతర पानी की कमी होती जा रही है। ఏం చెప్తున్నారు ఇక్కడ, 21వ శతాబ్దం ముగిసి 22వ శతాబ్దం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు జరిగినటువంటి ఒక కథ, అంటే స్టోరీ లాగా చెప్తున్నారు అని మనం ముందే చెప్పుకున్నాం కదా. సో ఆ సమయంలో భూమి మీద మనిషి ఎంతో అభివృద్ధి చెందాడు. అలాంటప్పుడు జనాభాని కూడా కంట్రోల్ చేయగలిగేలాగా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి అనేది సాధిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజలు సుఖంగా ఉన్నారు అనుకునేటువంటి రోజుల్లో సడన్గా ఒకరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చిందనమాట. సో దాన్ని చదివి ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి అంటే, ఒక సర్వే ప్రకారం అక్కడ చూసినప్పుడు మన భూమి మీద నీళ్లు అనేవి రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. वैज्ञानिक भूवैज्ञानिक थे। वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे। कुछ देर बाद शाम ढल गई और सभी लोग अपने अपने घर चले गए। प्रोफेसर दीपेश वही लॉन पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे कि अचानक उनकी नजर एक तारे पर पड़ी जो नाचता हुआ पृथ्वी की ओर आ रहा था। पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया। సో న్యూస్ పేపర్లో న్యూస్ చూసి ప్రజలంతా షాక్కి గురయ్యారనమాట. ఏంటి ఈ సర్వేలో ఇలా చెప్తున్నారు, రాను రాను భూమి మీద నీళ్లు తగ్గిపోతున్నాయంట, ఏంటి రీజన్ ఏమై ఉంటుంది, నీళ్ళు లేకపోతే మనం ఎలా బ్రతకాలి, ఇలా అందరూ కూడా టెన్షన్లో ఉన్నారు. అప్పుడు శాస్త్రవేత్తలు కొంతమంది, అంటే భూగర్భ జలాల గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు, అలాగే సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళు గార్డెన్ ఏరియాలో కూర్చొని దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ఈవినింగ్ అయిపోయింది, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ప్రొఫెసర్ దీపేష్ ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడనమాట. కూర్చొని అలా ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోపల హఠాత్తుగా ఆయన ఆకాశంలో ఒక నక్షత్రం లాంటి దాన్ని చూశారనమాట. కొంచెం షైన్ అవుతూ మెరుస్తూ నక్షత్రంలాగా కనిపించింది ఆయనకి. అదేమైంది, ఆయన చూస్తున్నాడు, అది నెమ్మదిగా అలా డాన్స్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ దగ్గరగా వస్తుందన్నమాట. అంటే భూమికి దగ్గరగా వస్తుంది. వస్తూ వస్తూ భూమి పైకి రాకుండా అది వెంటనే టర్న్ అయిపోయి మళ్ళీ ఆకాశం వైపు వెళ్ళిపోయిందట. ओह, यह तो कोई यान है, पर पृथ्वी पर ऐसे यान का अभी आविष्कार ही नहीं हुआ है। फिर यह यान कहाँ से आया? इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश के होश उड़ गए और दौड़े दौड़े अपने कमरे में चले गए। उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फोन किया और अपने घर बुलाकर सारी बात बताई। సో అది కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు ఈయన గమనించాడు, అది నక్షత్రం కాదు, ఒక వెహికల్ అట. ఓహ్, యహ్ తో కోయి యాన్ హై, అరే ఇదేదో వాహనం లాగా ఉందే, వెహికల్ లాగా ఉందే, కానీ మన భూమి మీద ఇలాంటి వాహనాలు ఇంతవరకు కనిపెట్టలేదు కదా, మరి ఇదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది? సో ఆయన టెన్షన్ అయిపోయాడు, ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయన వెంటనే తన రూమ్లోకి వెళ్ళేసి తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, ప్రొఫెసర్ వికాస్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నువ్వు త్వరగా ఇంటికి రా అని చెప్పేసి పిలిపించి విషయం అంతా చెప్పాడనమాట. ఇలా చూశాను నేను, ఇలా జరిగింది అని చెప్పేసి. प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज्यादा आश्चर्य नहीं हुआ, क्योंकि वे ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुए थे। उन्हें विश्वास था कि इस अनंत ब्रह्मांड में हम अकेले नहीं हैं, किसी न किसी ग्रह पर जीवन जरूर है। సో ఆయన చెప్పిన మాటలన్నీ విని, ప్రొఫెసర్ దీపేష్ చెప్పిన మాటలు విని ప్రొఫెసర్ వికాస్ పెద్ద ఆశ్చర్యానికి గురవలేదంట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇతర గ్రహాల మీద కూడా జీవరాశులు ఉన్నారు, మనలాగే మనం ఎర్త్ మీద ఎలా అయితే జీవిస్తున్నామో భూమి మీద, అలా మిగతా గ్రహాల మీద కూడా ప్రజలు నివసిస్తూ ఉండొచ్చు అనే దానిపైన ఆయన రీసెర్చ్ చేస్తున్నారంట. కాబట్టి ఆయనకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదట. प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश के साथ उनके ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे कि शायद वह अंतरिक्ष यान दोबारा इस रास्ते में गुजरे। उनका इंतजार करना व्यर्थ नहीं गया। दोबारा वह अंतरिक्ष यान उसी रास्ते में गुजरा
लेकिन वह इस बार वापस अंतरिक्ष में नहीं गया, वह बाग में ही उतरा। చూడండి మళ్ళీ ఏమైంది, వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు కూడా నెక్స్ట్ డే ఈవినింగ్ అదే టైంకి అదే ప్లేస్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ అంతరిక్ష వాహనము మళ్ళీ వస్తుందేమో, మనకు కనిపిస్తుందేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారు. అయితే అది నిజంగానే మళ్ళీ వచ్చిందట. వచ్చి ఈసారి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు, నేరుగా భూమి మీదకి వచ్చింది. అది కూడా వీళ్ళిద్దరూ కూర్చున్నటువంటి ప్లేస్లోకే వచ్చి అక్కడే ల్యాండ్ అయిందట. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्यचकित हो उस यान को देख रहे थे। दोनों सोचने लगे कि यह यान यहाँ क्यों उतरा, इस प्रकार पृथ्वी का चक्कर लगाने का क्या मतलब हो सकता है। क्या यह कोई जासूसी यान है जो पृथ्वी पर जासूसी करने आया है, या पृथ्वी पर किसी हमले की तैयारी करने के लिए? क्या हम जैसे बुद्धिजीवियों का वे अपहरण करना चाहते हैं? ऐसे कई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे. చూడండి వీళ్ళిద్దరూ ఆ అంతరిక్ష వాహనం వచ్చి ల్యాండ్ అవ్వగానే ఆలోచనలో పడిపోయారు. ఇది ఇక్కడెందుకు దిగింది, వీళ్ళకి ఏం అవసరం, అసలు వీళ్ళు మిగతా గ్రహాల నుంచి మన గ్రహానికి ఎందుకు వచ్చారు, వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళు ఇదేమన్నా ఒక స్పై వెహికల్ ఏమో, లేకపోతే మనలాంటి తెలివిమంతులని ఇక్కడ నుంచి మనల్ని కిడ్నాప్ చేయడానికి వీళ్ళు వచ్చారా, భూమి చుట్టూ వీళ్ళు తిరగడంలో అర్థం ఏంటి, వీళ్ళు గూఢచారులా, లేకపోతే మన మీద అటాక్ చేయడానికి వచ్చారా, ఇలాగ రకరకాల ప్రశ్నలు వాళ్ళ బ్రెయిన్లో మెరుపులాగా దాడి చేస్తూ తిరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే అప్పుడే తభీ ఉస్ అంతరిక్ష యాన్ కా దర్వాజా ఖులా. వీళ్ళు ఇలా ఆలోచిస్తూనే ఉన్నారు, ఆ అంతరిక్ష వాహనం యొక్క డోర్ అలా తెరుచుకుందట. और एक मानवाकृति बाहर आई जो हूबहू पृथ्वीवासियों जैसी थी लेकिन आकार में बड़ी थी. సో అప్పుడే ఆ వెహికల్లో నుంచి ఒక మానవాకృతి అంటే మనిషిని పోలినటువంటి ఒక ఆకారం బయటకు వచ్చింది. సో చూడ్డానికి కొద్దిగా మనిషి ఎలా ఉంటాడో అలాగే ఆ రూపంలోనే ఉంది, కాకపోతే మనిషి కంటే కూడా కొంచెం పెద్దదిగా ఉందన్నమాట. అది బయటకు వచ్చింది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की ही भांति लोग हैं. दोनों ने इसकी कल्पना तो दूसरे ही रूप में की थी. तभी एक आवाज गूंजी, हेलो, हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी हैं. हम लोग यहाँ एक मिशन के तहत आए हैं. आवाज को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही, क्योंकि उसकी आवाज भी हमारी ही तरह थी. చూడండి, సో వీళ్ళిద్దరూ కూడా ఆ అంతరిక్ష యాత్రికుడిని చూసి ఆశ్చర్యపోయారు. సో ఇతర గ్రహాల మీద మన భూమి మీద లాగానే మనుషులు కూడా ఉన్నారు. సో ఇలా ఊహించుకుంటూనే ఉన్నారు. ఇంతలోపల ఒక గొంతు వినిపించింది. ఆ అంతరిక్షవాసి మాట్లాడాడనమాట. హలో, మేము ఈ గ్రహం నుండి ఒక కాంతి సంవత్సర దూరంలో ఉన్నటువంటి ఇంకొక గ్రహంలో జీవించేటువంటి గ్రహాంతరవాసులము, మేము ఇక్కడ ఒక మిషన్ కోసం వచ్చాము అని చెప్పారు. అది విన్న వెంటనే ప్రొఫెసర్ దీపేష్, ప్రొఫెసర్ వికాస్ ఇద్దరు కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ అంతరిక్షవాసి కూడా ఆయన గొంతు కూడా ఎలా ఉంది, మనం మాట్లాడినలాగే అంటే మనుషుల గొంతులాగే ఉందన్నమాట. మిషన్ कैसा मिशन, क्या तुम्हारे और साथी भी है? दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा. ఏంటి మిషనా, ఏం మిషన్, మీతో పాటు ఇంకా చాలా మంది వచ్చారా అని చెప్పేసి ప్రొఫెసర్ వికాస్ ప్రొఫెసర్ దీపేష్ ఇద్దరు ఒక్కసారిగా అడిగారనమాట. हाँ, मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे. अब हमारा मिशन पूरा हो चुका है, इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. అవును, నాతో పాటు ఇంకా చాలామంది నా స్నేహితులు మిత్రులు మీ నీల గ్రహం అంటే భూగ్రహం మీదకి వచ్చాము, మీ గ్రహం మీదకి వచ్చాము. మా మిషన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మీ నీలి గ్రహం మీదకి మేమంతా స్ప్రెడ్ అయ్యాము, మా మిషన్ కంప్లీట్ అయిపోయింది, కాబట్టి మేము తిరిగి మా గ్రహానికి వెళ్ళిపోతున్నాము అని చెప్పాడు. లేకిన్ తుమ్హారా మిషన్ క్యా హై? కहीं तुम पृथ्वी पर तबाही तो नहीं मचाना चाहते हो? कहीं तुम इस पर अधिकार करना तो नहीं चाहते? ప్రొఫెసర్ వికాస్ నే పూछा. సరే మిషన్ అంటున్నావు కదా, ఏంటి మిషన్ అసలు? ఈ భూమిని నాశనం చేయడానికి వచ్చారా మీరంతా?
చెప్పండి అని చెప్పేసి ప్రొఫెసర్ వికాస్ అడిగారు. नहीं हम यहाँ तबाही मचाने या अधिकार करने नहीं आए हैं. మేము ఇక్కడ మిమ్మల్ని నాశనం చేయాలనో లేకపోతే మీ మీద అధికారాన్ని చలాయించాలనో రాలేదు. हम तो आपकी उस विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे. సో ఎందుకు వచ్చారట వాళ్ళు? నాశనం చేయడానికి కాదు, మీ దగ్గర ఉన్నటువంటి విశాల జలరాశిలో నుంచి కొంత జలాన్ని అంటే కొంత నీటిని మా గ్రహానికి తీసుకువెళ్ళడానికి వచ్చాము. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जलस्तर एकाएक क्यों कम हो गया है. ఇప్పుడు వాళ్ళిద్దరికి అర్థమైంది భూమి మీద నీటి శాతం ఎందుకు తగ్గిపోతూ ఉంది అంటే దీనివల్ల వీళ్ళు వచ్చేసి మన గ్రహం మీద నుంచి నీళ్ళని దొంగిలించి వాళ్ళ గ్రహానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పేసి దీపేష్ అలాగే వికాస్కి అర్థమైందనమాట. లేకిన్ క్యూ లే జా రహే హో యహా సే యహ్ జల్ तुम्हें मालूम है कि हम बिना जल के जीवित नहीं रह सकते అడిగారు వీళ్ళిద్దరు. కానీ మా గ్రహం నుంచి మీ గ్రహానికి నీళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు, మీకు తెలుసా? ఒకవేళ నీళ్లే కానీ లేకపోతే మేము బ్రతకడం కూడా కష్టము, మేము బ్రతకలేము అని చెప్పారు. मालूम है इसलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है जिससे वहाँ के लोग मरने लगे हैं. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया है लेकिन जल में घुले जहर को अभी तक पहचान नहीं पाए हैं. जल को विषहीन बनाने में समय लगेगा. पानी के अभाव में हमारे लोग मर रहे थे. अपने अस्तित्व के लिए हमने निर्णय लिया कि हम जल से जल अन्य किसी ग्रह की खोज कर वहां का पानी अपने ग्रह पर ले जाएं. अपने ग्रह के लोगों का जीवन बचाएंगे. సో చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు తెలుసు నీళ్ళు లేకపోతే మీరు బ్రతకలేరని, అందుకే మేము కొద్ది మాత్రం నీళ్ళని మాత్రమే తీసుకెళ్ళాము, మొత్తం తీసుకెళ్ళిపోలేదు. ఎందుకంటే మా గ్రహంలో ఉన్నటువంటి ఆ వాటర్లో ఏదో కొన్ని రకాలైనటువంటి విషాణువులు కలవడం వల్ల అది విషంతో నిండిపోయింది. దాన్ని ఉపయోగించడం వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపించి మా గ్రహంలో ప్రజలందరూ చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ విషాణువులనైతే మేము నాశనం చేశాం, కానీ నీళ్లలో కలిసిన ఆ విషాన్ని ఇప్పటిదాకా గుర్తించలేకపోయాము. నీటిని విషం లేకుండా చేయడానికి మాకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి నీళ్లు లేకపోయేసరికి మా ప్రజలందరూ చనిపోతున్నారు. మా జాతిని కాపాడుకోవడానికి మేమందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మేము సాధ్యమైనంత తొందరగా ఒక గ్రహాన్ని కనిపెట్టి, అంటే మీ గ్రహాన్ని చూసాము, మీకు చాలా విశాల జలరాశి ఉంది కదా, అందుకని చెప్పేసి మా గ్రహవాసుల్ని కాపాడుకోవాలి అని చెప్పేసి మీ గ్రహం నుంచి కొంత మాత్రంలో మేము నీళ్ళని తీసుకువెళ్తూ ఉన్నాము. మా నీళ్లు శుభ్రం అయ్యేంత వరకు ఇక్కడ నుంచి మేము ఇక్కడ తీసుకెళ్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్పారనమాట. ఎవరు? అంతరిక్షవాసి प्रोफेसर दीपेश की विकास की చెప్పారు. हमारी नज़र आपके नीले ग्रह पर पड़ी जो हमसे अधिक नज़दीक था. సో అలా నీళ్ళ కోసం వెతుకుతున్నప్పుడు మీ నీలి గ్రహం అనేది మా గ్రహానికి కొంచెం దగ్గరగా అనిపించింది. हम यहाँ उतर गए. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों को देखा और निर्णय किया कि जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता तब तक हम लोग यहीं से जल को अपने ग्रह पर ले जाएंगे. हम लोग लगभग एक सप्ताह से जल को विशेष यान की सहायता से ले जा रहे हैं. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे. సో అందుకని చెప్పేసి మేము వాటర్ తీసుకెళ్తూ ఉన్నాము. దాదాపు ఒక వారం నుంచి మేము ఇలాగా నీటిని మా గ్రహానికి ఒక స్పెషల్ వెహికల్లో నుంచి తీసుకెళ్తూ సరఫరా చేసుకుంటూ ఉన్నాము. ఎవరికి తెలియకుండా మేము ఇలాగా ఈ పని చేద్దాం అనుకున్నాము. వహ బోలా मैं वहाँ का राजा होने के नाते आपसे माफ़ी मांगता हूँ. ఇంకేం చెప్పాడు అతను? సో నేను మా గ్రహానికి రాజుని కాబట్టి మా అందరి తరపు నుంచి నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जलनिधि को चुराया और अपने ग्रह पर ले गए. మేము మీ పర్మిషన్ లేకుండా, మిమ్మల్ని అడగకుండా, అనుమతి లేకుండా మీ భూమి మీద నుంచి నీటిని మేము తీసుకెళ్ళిపోయాము, కాబట్టి క్షమించండి. अंतरिक्ष यात्री अपनी बातें समाप्त कर अपने यान में बैठकर अंतरिक्ष की ओर उड़ चले. సో చెప్పేసి వాళ్ళు వాళ్ళ వెహికల్లో కూర్చొని ఆకాశం వైపుగా వెళ్ళిపోయారు.
प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे। कुछ क्षणों में वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गया। సో వీళ్ళిద్దరూ అలాగే షాక్కి గురై అలా చూస్తూ ఉన్నారు. అంతరిక్షయానం అలాగా వెళ్ళి ఆకాశం వైపు దూరంగా వెళ్ళిపోయింది. కాసేపటికే కనుమరుగైపోయింది. ఓఝల్ హోజానా మతలబ్ గాయబ్ హోజానా. సో కనిపించకుండా వెళ్ళిపోయింది. अचानक प्रोफेसर विकास की नज़र एक वस्तु पर पड़ी. उस पर लिखा था, हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष जलचोरों को माफ कर दिया होगा. आपसे प्रार्थना है कि आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें ताकि आपको भी हमारी तरह जलचोर न बनना पड़े. ఈ లోపల ప్రొఫెసర్ వికాస్ అక్కడ ఒక వస్తువును చూశారు. దాని మీద ఏదో రాసుందట. సో తీరా ఆయన వెళ్ళి చూస్తే దాని మీద ఏం రాసుందట, ఐ హోప్ మీరంతా కూడా మమ్మల్ని క్షమించారని అనుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ జలరాశిని మీరు కాపాడుకోండి, దాన్ని శుభ్రంగా ఉంచుకోండి, సురక్షితంగా ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఇలాగే మీరు కూడా మాలాగా నీటి సమస్య ఎదుర్కొని నీళ్ల కోసం మీరు వెతుక్కుంటూ వేరే గ్రహాలకి వెళ్లాల్సిన దుస్థితికి చేరుకోకండి. కాబట్టి మీరు నీటిని నిల్వ చేసుకోండి, వేస్ట్ చేసుకోవద్దు, సద్వినియోగపరచుకోండి అని చెప్పేసి దాంట్లో ఒక నోట్ రాస్తున్నారట. ఆఫీకా అంతరిక్ష జలచోర్ మిత్ర సంచార్ మాధ్యమం కే లియే విజ్ఞాన్. సో ఈ విధంగా ఆయన చిట్ రాసి పెట్టేసి వెళ్ళిపోయాడు అంతరిక్షవాసి. అంటే ఓవరాల్గా దీని మీనింగ్ ఏంటి, సో మేము ఇబ్బంది పడ్డాము, ఆ ఇబ్బంది మీరు పడకూడదు, మీ తర్వాత తరాల వాళ్ళకు కూడా నీటిని అందించాలి. వాళ్ళు నీటి కోసం అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిన అవసరం రాకూడదు. అంటే మనం నీటిని కరెక్ట్గా వినియోగించుకోవాలి, వేస్ట్ చేయకూడదు, నీటిని కాపాడుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది మనకి జల్ హీ జీవన్ హై అనేటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.